చిదానంద స్వరూపం నిర్గుణం నిరాకారం నిర్వికారం నిరంజనం అనాద్యంతం అఖండం సదానందం పరమానందం బ్రహ్మం పరబ్రహ్మం బ్రహ్మం పరబ్రహ్మం. మూలము నీవేనయా శివా మూలము నీవేనయా శివా మూలము నీవేనయా శివా మూలము నీవేనయా శివా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా మూలము నీవేనయ్యా శివా. పురాణ్, బైబుల్, ధమ్మపదం ఈ విధంగా ఆయా యొక్క మహితాత్ములు రచించడం జరిగింది. మరి వేదం కూడా ఇలాంటిదేనా? అపౌరుషీయం చూశారా? పురుషులచే రచింపబడనటువంటిది. ఒక సన్నివేశం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓహో, ఈ విధంగా వేదాలు వచ్చాయా అని మీకు అర్థమవుతుంది. అపారమైనటువంటి ఈ వేదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి, అంతేకాకుండా ఈ వేదాన్ని లోకానికి సులభంగా అందించాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో వ్యాస మహర్షి 4 శిష్యుల్ని ఎన్నుకున్నాడు. చూడండి, అక్కడ భగవంతుడు 4 మహారుషులను ఎన్నుకున్నాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, అంగీరసుడు. వ్యాస మహర్షి కూడా 4 ఎన్నుకున్నాడు. ఈ 4 ఎన్నుకొని అతను ఏం చేశాడు? వాళ్ళల్లో ఈ యొక్క వేద జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగింది. వ్యాస మహర్షి ఈ యొక్క ఋగ్వేదాన్ని పైల మహర్షి అన్నటువంటి ఋషికి బోధించాడు. నాయనా, ఇదిగో నీకు ఋగ్వేదం చెప్పాను, నేను వెళ్ళి ప్రచారం చేసుకోపో అన్నాడు. ఇక రెండవది యజుర్వేదం. దీన్ని వైశంపాయన మహర్షికి ఉపదేశించాడు. ఋగ్వేదాన్ని పైల మహర్షికి, యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి ఉపదేశించాడు. ఇక మూడవది సామవేదం. దీన్ని జైమిని మహర్షికి బోధించాడు. ఇక 4వది అథర్వవేదం. దీన్ని సుమంత్ మహర్షి అన్నటువంటి ఋషీశ్వరుడికి బోధించడం జరిగింది. నేను మీకు చక్కగా బోధించాను ఈ వేదాన్ని, మీరు ఈ వేదాన్ని చక్కగా
మీరు ప్రచారం చెయ్యండి అన్నాడు వ్యాస భగవాన్. సరే, వాళ్ళు గురు ఆదేశానుసారము కొంతమంది శిష్యుల్ని నిర్ణయించుకొని అర్హతలు చూసి, వాళ్ళ యొక్క భక్తి భావాన్ని చూసి, వినయాన్ని చూసి వాళ్ళకు బోధించడం జరిగింది. ఈ యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షి తెలుసుకున్నాడు అని మనం విన్నాం. ఇతనికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకడు యాజ్ఞవల్క మహర్షి. యాజ్ఞవల్క మహర్షి అంటే మహా తపోసంపన్నుడు. వీళ్ళంతా కూడా చిన్నవాళ్ళు కాదు, మహా ప్రజ్ఞావంతులు, ఎన్నో శక్తులు ఉన్నటువంటి వాళ్ళు. ఈనాడు హిందూ మతాన్ని గురించి, మహర్షుల గురించి, ఋషుల గురించి పనికి మాటలను మాట్లాడుతూ ఉన్నారు. హిందూ మహర్షుల యొక్క జ్ఞానములో గాని, శక్తిలో గాని కాలి గోటిలో సహస్రవంతు కూడా ఈనాటి ప్రజలకు లేదు, మహితాత్ములకు లేదు, ఏ మతానికి లేదు అన్నది సత్యం. ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో వేదం ఈ విధంగా ఆవిర్భవించిందా అని చెప్పేసి. సరే, శిష్యుల్ని ఎన్నుకున్నాడు వైశంపాయన మహర్షి. యజుర్వేదాన్ని స్టార్ట్ చేశాడు. యాజ్ఞవల్కి మహర్షి ఒకనాడు అహంకారానికి గురైనాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు వైశంపాయన మహర్షి. యాజ్ఞవల్కుని పిలవండి అన్నాడు వైశంపాయన మహర్షి. చాలామంది శిష్యులు కూడా వచ్చారు. ఆ శిష్యుల ముందర నానా మాటలు అన్నాడు వైశంపాయన మహర్షి యాజ్ఞవల్క మహర్షిని. యాజ్ఞవల్క మహర్షి బాగా బాధపడ్డాడు, కోపానికి కూడా గురైనాడు. తన తప్పు లేదని వాదించాడు. ఎప్పుడైతే ఈ విధంగా యాజ్ఞవల్కి మహర్షి మాట్లాడాడో వైశంపాయన మహర్షికి ఇంకా కోపం వచ్చింది. నీవు నా దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం వలన, నా శక్తి వలన నీవు అహంకారంతో విర్రవీగుతూ ఉన్నావు, కాబట్టి నీవు నా శిష్యుడిగా పనికిరావు. ఈ క్షణమే నేను నిన్ను ఆదేశిస్తూ ఉన్నాను, నా ఆశ్రమం నుంచి నీవు వెళ్ళిపో, గెట్ అవుట్. ఇక నీవు నా ఆశ్రమానికి రావద్దు. ఇదే నీకు నాకు చివరి కలయిక, ఇక నేను నీ ముఖాన్ని చూడను అన్నాడు వైశంపాయన మహర్షి. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడాడు యాజ్ఞవల్క మహర్షి చాలా బాధపడ్డాడు. సరే, నేను వెళ్ళిపోతానని చెప్పేసి మరి గురువు చెప్పాడు, గెట్ అవుట్ అన్నాడు, కాబట్టి ఇక నేను వెళ్ళిపోక తప్పదని చెప్పి ఆయన పైకి లేచాడు. ఎందుకంటే ఆనాడు మహర్షులు ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు కేవలము నోటి మాటతో ఏమైనా చేసేవాళ్ళు. వెంటనే వెళ్ళిపోలేదనుకోండి శాపం పెడతాడు. మళ్ళీ శాపం పెట్టాడు అనుకోండి, దాని పర్యవసానం మళ్ళీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వెంటనే లేచిపోయాడు, బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు యాజ్ఞవల్క మహర్షి. అప్పుడు చూడండి వైశంపాయన మహర్షి అన్నాడు, శిష్యులంతా చూస్తూ ఉన్నారు, యాజ్ఞవల్కుడు పోతూ ఉన్నాడు. వైశంపాయన మహర్షి అలా చూస్తూ, యాజ్ఞవల్క్య, నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళిపోవడం కాదు, నా దగ్గర నేర్చుకున్నటువంటి సమస్త విద్యలన్నీ ఇక్కడ కక్కి నువ్వు వెళ్ళు అన్నాడు వైశంపాయన మహర్షి. అన్నం పెట్టి కోపం వచ్చిందనుకోండి పెట్టినవాడికి, నేను పెట్టిన అన్నం అంతా నువ్వు కక్కి వెళ్ళిపో, నాకు చాలా ఫీల్ అయ్యాను అన్నాడు అనుకో. సరే, తిన్నవాడు కష్టపడి కక్కొచ్చు. ఇక్కడ చూడండి వైశంపాయన మహర్షి ఏమంటున్నాడు, నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంత కక్కు అంటున్నాడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, వాళ్ళ లెవెల్ ఏమిటి, వాళ్ళ పవర్స్ ఏమిటి, వాళ్ళ ట్రీట్మెంట్ ఏమిటి, ఇక్కడ మనకు బాగా తెలుస్తుంది. అప్పుడు యాజ్ఞవల్క మహర్షి, ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేను నేర్చుకున్న విద్యనంతా నీకు సమర్పిస్తాను అని చెప్పేసి
తన తపోశక్తితో తాను నేర్చుకున్నటువంటి ఆ యొక్క విద్యనంతా కూడా కక్కివేశాడు యాజ్ఞవల్క మహర్షి. ఎప్పుడైతే ఆ జ్ఞాన ఉచ్ఛిష్టాన్ని కక్కడం జరిగిందో వెంటనే వైశంపాయన చెప్పాడు, శిష్యులారా ఆ యొక్క ఉచ్ఛిష్టాన్ని మీరు స్వీకరించండి అన్నాడు. వెంటనే ఆ శిష్యులు తిత్తిరి పక్షులుగా మారి ఆ యొక్క కక్కినటువంటి విద్యను తీసుకోవడం జరిగింది. చూశారా? ఇవన్నీ చిన్న విషయాల అసలు ఎవరికైనా అర్థమవుతాయా? ఏమిటి విద్యను కక్కడం ఏంటమ్మా? శిష్యులు పక్షులుగా మారి తినడం ఏంటమ్మా? ఇదంతా విడ్డూరంగా ఉంది అనుకుంటూ ఉంటారు. విడ్డూరం ఎవడికి? అజ్ఞానులకు, అవివేకులకు. ఋషులకు ఆ విధంగా ఉండదు. మనిషి మాత్రమే మాట్లాడతాడు, కానీ దున్నపోతు కూడా మంత్రాల వల్లించింది. ఇది విడ్డూరమే, కానీ సిద్ధ గురువుల దగ్గర విడ్డూరం పని చెయ్యదు, అది కూడా సహజంగా ఉంటుంది అనేది మనకు అర్థమైంది. ఎప్పుడైతే యాజ్ఞవల్క మహర్షి కక్కాడో మిగతా శిష్యులు తిత్తిరి పక్షులుగా మారి దాన్ని స్వీకరించడం జరిగింది. యాజ్ఞవల్క మహర్షి చాలా బాధపడ్డాడు. అప్పుడు తల్లి చెప్పింది, నాయన నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు ఏమైనా చిన్నవాడివా? మహా తపో సంపన్నుడివి. నీ సంగతి నాకు తెలియదా? నీ శక్తి నాకు తెలియదా నాయన? ఇదిగో సూర్యోపాసన చేయి. ఏ యజుర్వేదమైతే నీవు ఆ మహర్షి దగ్గర నేర్చుకున్నావో అదే యజుర్వేదాన్ని నీవు సూర్యుడి దగ్గర నేర్చుకో. నేను చెబుతూ ఉన్నాను, నీవు కఠోరంగా తపస్సు చెయ్యి అని చెప్పింది తల్లి. ఆమె పేరు వాజసని. అందుకే మీకు ఇందాక నేను చెప్పాను, ఈశావాస్యోపనిషత్తుకు 3 పేర్లు ఉన్నాయి అన్నాను. ఒకటి మంత్రోపనిషత్తు, రెండవది సంహితోపనిషత్తు, మూడవది వాజసనేయ ఉపనిషత్తు అన్నాను. వాజసని ఈమె ఎవరు అని అంటే యాజ్ఞవల్క మహర్షి యొక్క తల్లి. సరే, తల్లి ఆ విధంగా చెప్పింది. ఇంకా వెంటనే పట్టుబట్టాడు ఈ యొక్క యాజ్ఞవల్క మహర్షి. కఠోరంగా ఉగ్రంగా తపస్సులో కూర్చున్నాడు. ఇంకేముంది, సూర్యుడు వచ్చాడు. సూర్య భగవానుడు యజుర్వేదాన్ని ప్రకాశింపజేయడం జరిగింది. సమస్త విద్యనంతా దారపోశాడు ఈ యొక్క యాజ్ఞవల్క మహర్షి. ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు యాజ్ఞవల్క మహర్షి. ఈ రోజు నేను ఒక గురువు దగ్గర పోగొట్టుకున్నటువంటి ఈ జ్ఞానమంతా నేను మళ్ళీ పొందాను అంటే దానికి కారణం మా అమ్మని. మా అమ్మని నాకు సలహా ఇవ్వకపోతే నేను సాధించేవాడిని కాదు, సొంతం చేసుకునేవాడిని కాదు అని చెప్పేసి ఆ యొక్క సంహితోపనిషత్తుకు తల్లి పేరు పెట్టడం జరిగింది. దిస్ ఇస్ ద రీజన్. వాజసని అంటే మదర్. అందుకే యజుర్వేదము 2 రకాలు, ఋగ్వేదము 2 రకాలు లేదు. మన వేదాల్లోన ఒక యజుర్వేదమే 2 రకాలుగా ఉంటుంది. నెంబర్ 1 శుక్ల యజుర్వేదము అంటారు. నెంబర్ 2 కృష్ణ యజుర్వేదము. వ్యాస మహర్షి ఏ యజుర్వేదం అయితే వైశంపాయన మహర్షికి బోధించాడో అది కృష్ణ యజుర్వేదము అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువ వాడుకలు దీని ఉంటుంది. అంటే ఎక్కువ చదువుతూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు సౌత్ ఇండియాలో. ఇక పోతే ఇంకొక యజుర్వేదం వచ్చింది ఇప్పుడు. ఎందుకు? వైశంపాయన చెప్పినటువంటి యజుర్వేదం ఉన్నది, సూర్య భగవానుడు చెప్పినటువంటి యజుర్వేదం ఉన్నది. దాన్ని ఏమంటారు అని అంటే శుక్ల యజుర్వేదము అని అంటారు. ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ఎక్కువగా వాళ్ళు చదువుతూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. చూశారా? వాజస్నేయ సంహితోపనిషత్తు ఈ యొక్క శుక్ల యజుర్వేదము ఏ విధంగా
యాజ్ఞవల్క మహర్షి రచించాడు? నేను అంటున్నాను, ఏ విధంగా రచించాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ తెలిసిపోతుంది మీకు. వేదం అనేది అపౌరుషేయములు అనేది మీకు అర్థమవుతుంది. సింపుల్గా ఏమంటారంటే, ఏముందయ్యా మీరు గొప్పగా చెబుతారు, యాజ్ఞవల్క మహర్షి రచించాడు, తల్లి పేరు పెట్టాడు, మీరు అపౌరుషేయము అని అంటారే అని కొంతమంది వాదిస్తారు. ఇది అజ్ఞానము, అవివేకం. యాజ్ఞవల్క మహర్షి యజుర్వేదాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఎందుకు? ఏ క్షణమైతే కక్కమన్నాడో గురువు, కక్కేశాడు. నౌ ఇస్ బికమ్ ద అజ్ఞాని అబౌట్ ద యజుర్వేద. ఇప్పుడు ఏమి తెలియనటువంటి ఈ యొక్క యాజ్ఞవల్క మహర్షి ఏం చేశాడు? సూర్యుని ద్వారా విన్నాడు. అందుకే కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము డిఫరెన్స్గా ఉంటాయి, ఒకేలా ఉండవు. టీచింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఆ మంత్రాలు వేరు, ఈ మంత్రాలు వేరు. ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. ఆ విధానం వేరు, ఈ విధానం వేరు. మరి నేను అంటున్నాను, ఎలా రచించాడు యాజ్ఞవల్క మహర్షి అని అంటే, ఏ విధంగా అయితే మల్లికార్జున అన్నటువంటి పదాన్ని నేను విని ఏ విధంగా అయితే నేను చెప్పానో మీకు ఇప్పుడు, ఆ విధంగా సూర్యుడు స్వయంగా ఉపదేశిస్తే రచించినటువంటి గ్రంథమే శుక్ల యజుర్వేదము. ఈ శుక్ల యజుర్వేదములోనే ఉన్నది ఈశావాస్యోపనిషత్తు. అది ఇప్పుడు పాయింట్కి వచ్చాం మనం. ఈశావాస్యోపనిషత్తు ఎక్కడుందన్నాము? యజుర్వేదం అన్నాం. యజుర్వేదం 2 రకాలన్నాం. ఇది ఎక్కడ ఉన్నది ఇప్పుడు? ఈశావాస్యోపనిషత్తు అనేది శుక్ల యజుర్వేదములో 40 అధ్యాయములో ఉన్నది. చూశారా? అంటే సాక్షాత్ సూర్య భగవానుడు బోధించినటువంటి ఆ తత్వ జ్ఞానాన్ని, మనసుకు అతీతంగా విన్నటువంటి ఆ సుజ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని యాజ్ఞవల్క మహర్షి విన్నాడు. ఆ ప్రసాదాన్ని మనకు అందించి వెళ్ళిపోయాడు యాజ్ఞవల్క మహర్షి. చూడండి, మన వేదములో చాలా కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి. అసలు ఏమిటిదంతా అని మనసుకు అనిపిస్తుంది. ఒకసారి నన్ను ఒక క్రిస్టియన్ అడిగాడు, స్వామి, వన్ డే ఐ హావ్ సీన్ యువర్ భక్తి టీవీ, యు ఆర్ డూయింగ్ ద హోమం. దేర్ ఐ హావ్ సీన్ 4 పిక్చర్స్. బై సీయింగ్ దట్ ఐ బికమ్ వండర్డ్. నేను మీరు హోమం చేయడం భక్తి టీవీలో చూశాను. ఆ భక్తి టీవీలో మీరు హోమం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సన్నివేశాలు చూస్తూ ఉన్నప్పుడు భక్తి టీవీలోన నాకు 4 ఫోటోలు కనిపించాయి. వాటిని చూసి నేను ఆశ్చర్యపోయాను అన్నాడు ఆయన. ఏమిటయ్యా అది అన్న నేను. మీరు హోమం చేస్తూ ఉన్నప్పుడు 4 మండపాల దగ్గర 4 రకాల ఫోటోలు పెట్టారు. ఆ రూపాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకరికేమో గాడిద ముఖం ఉంది, మరొకరికేమో కోతి ముఖం ఉంది, ఇంకొకరికేమో మేక ముఖం ఉంది, ఇంకొకరికి ఏమో గుర్ర ముఖం ఉంది.
నా పేరు సీతమ్మ. నాకు స్వామివారు ఓంకారం చేసినప్పుడు అసలు నేను కుర్చీలో ఉంటానో పడిపోతానో నాకే తెలియలేదు. ఆ ఓంకారం అంతా నా నరంలోకి జీర్ణించిపోయి అసలు నేను అక్కడ పడిపోతానేమో అన్నట్లు అనిపించింది ఆ కాసేపు. తర్వాత మళ్ళీ బాబా గారు మళ్ళీ నా దృష్టిలోకి వచ్చి నేను ఇవాళ సత్సంగానికి వస్తానని కూడా అనుకోలేదు అసలు. లే పని చేసుకో అని అంటంతో 3 గంటలకే పని చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అదే అండి నాకు వచ్చిన అనుభూతి. చెప్పాలని ఉంది కానీ నాకు చెప్పలేకపోతున్నాను. నాకు ఫస్ట్ ఓంకారం చెప్పినప్పుడు ఒక శివలింగము, ఒక శక్తిమంతమైన శివలింగము నుండి కళ్ళ నుండి ఒక విరజీలని కాంతులతో నాకు శివలింగం కనిపించాది. రెండో ఓంకారం చెప్పినప్పుడు షిరిడీలో ఉన్న షిరిడి సాయిబాబా విగ్రహంలో ఉన్నాడు. ఆ బాబా విగ్రహానికి ఒక తులసి మాలతో ఉన్నాడు. ఎంతో అపురూపంగా ఉన్నాడు. స్వామివారు నాకు తలపై పెట్టినప్పుడు నా బాడీ అంతా ఒక తేలికైనది. నాకు ఈ అనుభవించిన స్వామివారికి రమణానంద మహర్షి వారికి గురువు వారికి నా శతకోటి నమస్కారం. నా పేరు శివరంజని. నాకు సప్తవర్ణాలు కనపడ్డాయి. శివుడు, అమ్మవారు కనపడ్డారు. తర్వాత బాబా గారు ఒక 70 ఏళ్ల వయసులో ప్రసాదం పంచిపెడుతున్నారు. మంచి సువాసనలు, గంధపు వాసన, విభూది వాసన, మంచి వాసన వచ్చింది. స్వామివారు తలపై చేయబెట్టినప్పుడు గాలిలో తేలిపోయినట్టుగా ఉంది. నా శరీరం ఏంటో ఎక్కడున్నానో కూడా తెలవలేదు. నాకు ఈ అనుభవం కలిగించినందుకు రమణానంద మహర్షి వారికి, షిరిడి సాయినాథుల వారికి నా కృతజ్ఞాభిమానం. పేరు ధనలక్ష్మి, ఫాతిమానగర్ కాజిపేట నుంచి వచ్చినాను. నేను 1/2 గంట సేపు కూడా కూర్చునేదాన్ని కాదు. నొప్పులు బాగా పెయిన్స్ ఉన్నాయి. అలాంటి దాన్ని అసలు ఎట్లా వస్తున్నాయో అనుకున్నా. వచ్చేదాకా నాకు నమ్మకం లేదు. ఆ భగవంతుడే రప్పించాడు. స్వామిన గారిని చూడగానే నాకు చాలా ఆనందమైంది. నా బాధలు, నొప్పులు అన్ని ఎక్కడ పోయినా నాకే అర్థం కాలేదు. ధనలక్ష్మి పేపర్ల దుకాణం మాది. స్వామి గారు ఆరెంజ్ కలర్ లా తెల్ల బట్టలతోటి రంగురంగుల రూపంలో నాకు సాయిబాబా రూపమే కనిపించింది. ఒక్కసారి మాత్రం చీకటి వచ్చింది. తర్వాత స్వామి గారు వచ్చి తల మొత్తం నిమిరినప్పుడు మాత్రం నాకు మొత్తం వైబ్రేషన్ వచ్చి అంత చల్లగా కూలింగ్ అయిపోయి అదో రకంగా ఒంట్లో మార్పు వచ్చేసింది. చాలా మంచిగా అనిపించింది. నొప్పులు కూడా చాలా నాకు తేడా వచ్చింది. అసలు ఇంతసేపు కూర్చున్నది, నేను ఇంతసేపు కూర్చున్నా అని అనుకోలేదు. నాకే అర్థం కాలేదు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎక్కడ జరిగినా వస్తాను. రమణానంద స్వామి గారికి శతకోటి నమస్కారాలు. నొప్పులు బాగా తగ్గినాయి కదా? నాకు అసలు కూర్చున్నట్టే అనిపించలేదండి. 1/2 గంట సేపు కూర్చునేదాన్ని. అవునా? తట్టుకోలేదు. ఓకే. నేను పైకి వస్తా అనుకోలేదు స్వామి గారు. నేను వచ్చిన 5 నిమిషాలకే మీరు వచ్చారు. ఓకే. నాకు ఎటో పోయింది, లోకం ఎటో పోయింది. మీరు నాతో పడితే తిరగండి, నొప్పులు అన్నీ పోతాయి. నా పేరు జ్యోతి, వరంగల్ నుండి వచ్చానండి. నాకు ఓంకారం చెప్పగానే అన్ని కలర్స్ కనిపించాయండి. ఆకాశంలో సాయిబాబా కనిపిస్తూ అదృశ్యం అవుతున్నారండి. కాసేపటి తర్వాత వైబ్రేషన్స్ వచ్చాయి. సాయిబాబా వారు 60 ఇయర్స్ ఉంటారు. చిన్నపిల్లలతో గోళీలాటకు గోల్డ్ కలర్ దుస్తులు వేసుకొని వాళ్ళతోని గాబరా పెడుతున్నారండి గోళీలాట ఆడుకోవడానికి. అంతలోనే రమణానంద మహర్షి వచ్చి నా తలపైన చేయబెట్టగానే నేను ఈ లోకంలోకి వచ్చేసానండి. నాకు ఈ అనుభవాన్ని ఇచ్చిన రమణానంద మహర్షికి, శ్రీ షిరిడి సాయినాథుల వారికి పాదాభివందనాలండి. ఉంటుందమ్మా బాబాకు 60 ఇయర్స్ ఉన్నాయా? ఓకే ఓకే, మంచిదమ్మా. నివేదనా ఆత్మ నివేదనా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు ప్రేమతో సహ సమర్పణ చేసిన వారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మహా సత్సంగ్ శిష్య పరివార్, పి జగదీష్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు, పికెట్, సికింద్రాబాద్.
ధ్యానము నీ చింతయే నా ధ్యానము నీ చింతయే నా ధ్యానము నీ చింతయే నా ధ్యానము నీ విరహమే నా సాధన నీ విరహమే నా సాధన బాబా సాయి బాబా బాబా సాయి బాబా బాబా షిరిడి బాబా బాబా షిరిడి బాబా షిరిడి బాబా బాబా షిరిడి బాబా నీ చింతయే ఆ ధ్యానము